అందరికీ నమస్కారం. నేటి మన ప్రయాణం ఉత్తర భారతదేశంలోనే అద్భుతమైన పవిత్ర క్షేత్రం వైపు. అస్సాంలోని గువాహటి నగరంలో బ్రహ్మపుత్ర నది తీరాన నీలచల పర్వతంపై వెలసిన కామరూప కామాఖ్యాదేవి ఆలయం గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. స్త్రీ శక్తికి ప్రతీక, తాంత్ర సాంప్రదాయానికి కేంద్రం, ఆనందం, ఆధ్యాత్మికత, రహస్యాలు అన్నీ కలిసి నా పవిత్ర స్థలం. హిందూ పురాణాల ప్రకారం చెప్పేది ఆ మహాగాథ మనకు తెలిసిందే. దక్ష యజ్ఞం, సతీదేవి అవమానంతో ఆత్మాహుతి, శివుడు విరహ వేదనతో ఆమె శరీరాన్ని భుజం మీద వేసుకొని సృష్టితో పాటు తాండవం చేయడం, ప్రపంచం నాశనం కాకుండా చూడడానికి విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా చేయగా ఆ భాగాలు భూమిపై పడిన ప్రదేశాలే శక్తిపీఠాలు. అందులో 18 మహాశక్తిపీఠాలు. ఈ కామాఖ్యాదేవి అమ్మవారు కూడా ఒక శక్తిపీఠం. ఈ ప్రదేశంలో అమ్మవారి యోని భాగం అంటే గర్భాలయం ప్రాంతంలో పడిందని చెబుతారు. అందుకే ఈ ఆలయం శ్రీశక్తికి ప్రత్యేకగా ఎంతో మహానిత్యం స్నానం ఉంది. ఇక్కడ విగ్రహం ఉండదు. భూగర్భ గర్భగృహంలో యోని ఆకారంలో సహజ శిలారూపం ఉంటుంది. అక్కడ ఎప్పుడు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అమ్మవారి అమ్మవారి విగ్రహానికి భూగర్భంలో యోని ఆకారంలో ఉంటుందంట. అక్కడ నీరు ప్రవహిస్తూ ఉంటుందంట ఎప్పుడు. ప్రతి సంవత్సరం జూన్ అండ్ జూలైలో జరిగే అంబుబాచి పండుగ చాలా ప్రసిద్ధి. ఈ సమయంలో దేవి ఋతుకాలంలో ఉన్నట్టు భావించి ఆలయం 3 రోజులు మూసివేస్తారు. 4వ రోజు మహాదర్శనం ప్రారంభమవుతుంది. కామాఖ్యాదేవి ఆలయం భారతదేశంలోనే తాంత్ర సాధకులకు అత్యంత పవిత్రమైన స్థలం. ఇక్కడ పూజలు కేవలం ఆచారాలుగా కాకుండా దేవిని స్త్రీశక్తిగా, ప్రకృతి తల్లిగా భావిస్తూ జరుగుతాయి. సంతానం కోసం, వివాహ బాధతో తొలగిపోవడం కోసం, కుటుంబ కలహాలు సరిచేయడం కోసం, శాంతి, ఆరోగ్యం కోసం అమ్మ దగ్గరకు వచ్చి చెప్పుకుంటారు. వారు ధైర్యంతో, నమ్మకంతో వెనుదిరుగుతారు. అసలు ఆలయ నిర్మాణం ఎలా ఉంటుందంటే అస్సాం బెంగాల్ బౌద్ధ ప్రభావం కలిగిన ప్రత్యేక శైలితో ఉంటుంది. గోపురం గుండు ఆకారంలో ఉంటుంది. ఎగువ 10కి పైగా ఉపాలయాలు ఉంటాయి. కాలభైరవుడి ఇక్కడ ప్రత్యేక స్థానం ఉందంట. పూర్వకాలంలో గుప్తులు, పాల సామ్రాజ్యాలు ఈ ఆలయానికి పూజాధికారులుగా ఉన్నారు. 8వ శతాబ్దంలో పాలరాజు ధర్మపాలుడు ఆలయాన్ని పునర్నిర్మించాడు. తరువాత అహోం రాజులు కూడా అభివృద్ధి చేశారు. ఇన్నాళ్ళుగా ఎన్నో దాడులు, విధ్వంసాలు జరిగిన అమ్మ సన్నిధి మాత్రం అంతర్లీనంగా అలాగనే నిలిచిపోయింది. ఇక్కడ ఎర్రని చీర, ఎర్ర పూలు, కుంకుమ ముఖ్యమైనది. ఎందుకంటే అవి స్త్రీ శక్తికి సంకేతం. భక్తులు కూర్చొని నిశ్శబ్దంగా ధ్యానం చేస్తూ హృదయం తేలికగా మారుతుంది. ఈ ప్రాంతం పూర్వం కామరూప రాష్ట్రం అని పిలుస్తారు. కారణం, ఇక్కడ కామదేవుడు తన శరీర రూపాన్ని తిరిగి పొందాడని పురాణం చెబుతుంది. అందుకే ఇది ప్రేమ, కరుణ, త్యాగం, శక్తి అన్నీ కలిసిన పవిత్ర భూమి. ఈ ఆలయం చెప్పే సందేశం ఏమిటంటే మనలోని దైవ స్వరూపాన్ని గురించి నమ్మకంతో ముందుకు సాగాలి అని.
అమ్మ మనకు ఉపదేశించేదంటే మనం ఈ శక్తిపీఠం నుంచి నేర్చుకోవాల్సినది ఏంటంటే మనం ధైర్యం, స్త్రీశక్తి రూపాన్ని ప్రతిబింబించడం కోసమే ఈ శక్తిపీఠం నుంచి నేర్చుకోవాల్సింది. నీలాచల పర్వతంపై కూర్చొని సాయంత్రం అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ ఒక్కసారి కామాఖ్య అమ్మని తలుచుకుంటే మనసు నిండిపోతుంది. ఆధ్యాత్మికత అంటే ఇది అనిపిస్తుంది. ఈ శక్తిపీఠం గురించి చాలా తెలుసుకున్నాం. ఇది చాలా ప్రత్యేకమైన శక్తిపీఠం. ఇది అస్సాం గువాహటిలో ఉంది. ఇది చాలా ప్రాధాన్యం ఉన్న శక్తిపీఠం. మీరు వీలు కుదిరితే ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. ఇక్కడ ప్రదేశం కూడా చాలా ప్రశాంతంగా, చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళండి కుదిరితే. ఇంతవరకు 13వ మహాశక్తిపీఠం ముగిసింది. ఇంకా మనం మరెన్నో 18 శక్తిపీఠాలలో ఇంకా 5 శక్తిపీఠాలు మనం ఆల్రెడీ రామాయణం చెప్పుకున్నాం, అది ఖచ్చితంగా చూడండి. ఇంకా భగవద్గీత, భాగవతం, పురాణాలు, జ్యోతిర్లింగాలు అన్నీ తెలుసుకుందాం. మీకు ఇంకా ఏ దేవుళ్ళ గురించి, పుణ్యక్షేత్రాల గురించి కావాలంటే కామెంట్ చేయండి. అందరం కలిసి మంచిగా తెలుసుకుని చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అన్ని విషయాలు, పురాణ గాథలు తెలుసుకోవడానికి.